సామెతల గ్రంథము 30వ అధ్యాయము 18, 19 వచనాలు మనం ధ్యానం చేసుకుంటున్నాము. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న మాట నడి సముద్రమున ఓడ నడుచు జాడ అనేటువంటి మాటని మరి ఆగురు చెప్తున్నాడు. నేను గ్రహించలేనటువంటి 4 సంగతులు ఉన్నాయి. దానిలో ఇది ఒకటి. ఆయనకు అది గ్రహించలేకపోయాడంట. బండ మీద సర్పము జాడ, అంతరిక్షములో పక్షి జాడ, నడి సముద్రంలో ఈ ఓడ జాడ, ఇవి గ్రహించలేని సంగతులు అన్నట్లుగా ఆయన చెప్పాడు. మామూలుగా మనం ఆలోచిస్తే సముద్రంలో ఓడ వెళుతూ ఉన్నప్పుడు అది వెళ్ళిపోయిన తర్వాత ఇదిగో ఈ మార్గంలోనే ఓడ వెళ్ళింది అనేటువంటి ఆనవాళ్ళు అక్కడ ఏమి కూడా లేకుండా అదంతా కూడా మామూలుగా అయిపోతుంది. వాటర్ ఎలాగనో మరి అసలు జాడే కనబడట్లేదు, ఆనవాలే లేదు, ఏమీ తెలియట్లేదు. ఇవన్నీ కూడా నాకు గ్రహించలేని సంగతులు అని ఆ జ్ఞానవంతుడు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ప్రేరణతో అనేక మంది భక్తులను ప్రేరేపించి రాయించినటువంటి మాటలు. ఇది ఎలా ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్ అర్థం కాదు, కానీ ఆత్మీయ అర్థాలు, ఆత్మీయ లోతులు, ఆత్మీయమైనటువంటి కనుదృష్టితో మనము చూస్తే పరిశుద్ధాత్మ దేవుడే రాయించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే సేవకులకు ఏ విధంగా ఆయన బయలుపరుస్తారో ఒక్కొక్క సేవకులు ఒక్కొక్క రకంగా దీన్ని వివరించుకుంటారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఏది ఎలా వివరించినా ఒకే అర్థం వస్తుంది. అది అలాగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించినవాడు ఆయనే కాబట్టి మనకి వివరించేవాడు కూడా ఆయనే. కాబట్టి రెండు మాటలు మనం చక్కగా మాట్లాడడానికి దేవుడు కృపనిచ్చారు. ఈరోజు నడి సముద్రంలో మరి ఏంటి ఓడ జాడ అనేటువంటి విషయం మనము ఆలోచన చేసినప్పుడు నడి సముద్రం అనగానే నాకైతే నడిపించు నా నావా పాట జ్ఞాపకం వచ్చింది. అదొక పాట, ఒక చరణం పాడుకుందామే. పాడండి. నడి సాంద్రమున దేవా నవజీవన మార్గమునా నా జన్మ తరింపా. నా జన్మ తరింపా తరిపించు నావా నా జీవిత తీరమునా నా పజయ భారమునా నలిగిన నా హృదయమును నడిపించుము లోతునకు. నా ఆత్మ విరబూయా నా దీక్ష ఫలింపా నా నావలు కాలిడుము సేవ చేకునుము. చాలండి. నడి సముద్రంలో మనము మామూలుగా కాళ్ళతో నడిచి వెళ్ళలేం. మనము బోట్లో వెళ్ళాలి, లేకపోతే షిప్లో వెళ్ళాలి. ఇప్పుడు ఈరోజు ఈ నడి సముద్రంలో వెళుతున్నటువంటి ఈ ఓడ షిప్లోనే, నడి సముద్రంలోనే షిప్ వెళ్ళాలి. ఆ షిప్లో ఎంతమంది అయితే ఎక్కారో వాళ్ళందరూ ఆ దరికి చేర్చబడేవారు. ఈ జాడ ఈ షిప్లో ఎక్కిన వారికి తప్ప ఆ షిప్ ఎక్కడికి వెళుతుందో ఎవరు కూడా కనిపెట్టలేరు. దాని పేరు బైబిల్లో ఏమని రాయబడి ఉందంటే రక్షణవాడ. రక్షణవాడ అనే పదం విన్నారు కదా. ఎక్కడ విన్నారు? హెబ్రీయులకి రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనంలో విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడిన వాడై తన ఇంటి వారి కొరకు రక్షణవాడను సిద్ధం ఒట్టివాడ కాదు, రక్షణవాడ. నోవహు దేవుని చేత హెచ్చరింపబడ్డాడు. అది వరకు ఇలాంటి సంగతులు ఎప్పుడూ వినలేదు, చూడలేదు. అయినప్పటికీ కూడా దేవుని చేత హెచ్చరించబడిన వాడే తన ఇంటి వారి కొరకు రక్షణ వాడనైనా సిద్ధపరిచాడంట. అంటే అది పూర్తిగా తన ఇంటి వారి కొరకు కట్టమని దేవుడు చెప్పారు కాబట్టి ఇంటి వారి కొరకే సిద్ధపరుస్తూ ఆ కడుతున్న 100 సంవత్సరాలు కూడా ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదిగో జలప్రళయం రాబోతూ ఉంది,
దేవుడు చెప్తున్నాడు లోబడండి. ఆ దినము వరకు వాళ్ళందరూ ఎలా ఉన్నారంట, తినుచు త్రాగుచు పెండ్లికి ఇయ్యబడచ్చు, పెండ్లి చేసుకొనొచ్చు, విందులు చేసుకొనొచ్చు, ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి వారందరినీ కూడా నోవహు ప్రకటిస్తూనే ఉన్నాడు. ఈ రక్షణ వాడలోనికి మీరు రావాలి అని చెప్తూ ఉన్నా ఎవ్వరు కూడా ఆ వాడలోనికి రాలేదు. ఆ రక్షణ వాడలో ఆయన కుటుంబము మాత్రమే. ఎంతమంది వెళ్ళారు ఆ రోజు? 8 మంది మాత్రమే ఆ వాడలోనికి వెళ్ళినప్పుడు జలప్రళయం వచ్చింది, మొత్తం అంతా కొట్టుకుపోయింది. ఆ వాడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారు. హల్లెలూయా. ఈరోజు కూడా అంతే. రండి రక్షణ పొందండి, రండి వినండి రక్షణ పొందండి. నేను మొన్న రాజమండ్రి మీటింగ్స్కి వెళ్ళినప్పుడు మా ఇంటి నుంచే ఎదురుగా వెళుతుంది ఆటోలో ఏం చెప్తున్నారు, ఇదిగో ఈరోజు సువార్త మహాసభలు అక్కడ జరుగుతున్నాయి, రండి వినండి రక్షణ పొందండి. అప్పుడు మా తమ్ముడు అక్క ఒకసారి బయటికి రా, ఇదిగో నీదే వెళుతుంది అక్కడ అని చెప్పి. ఆ రోజు సాయంకాలం నా మీటింగే ఉంది, మా వీధిలోంచే వెళుతుంది ఆటో. ఏమని? రండి వినండి రక్షణ పొందండి. చూడండి ఎలా చెప్తున్నారో రోడ్ల మీద, రండి 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 వినండి రక్షణ పొందండి అనేటువంటి ఆ మాటలు చెవుల్లో వినబడుతున్నాయి. కానీ అనేకులు రాలేదు. ఆ రోజు కూడా ఏర్పరచబడిన వాళ్ళు వచ్చారు, విన్నారు. ఆ వీధిలో వాళ్ళందరూ రాలేదు, నాకేం కనబడలేదు ఆ వీధిలో వాళ్ళు. ఆ పాస్టర్ గారి సంఘస్థులు, ఆ పాస్టర్ గారు ఏర్పాటు చేయబడిన వాళ్ళు, ఆ పాస్టర్ గారి తాలూకా వాళ్ళు అందరూ కనబడ్డారు. మా వీధిలోంచి వెళ్ళింది కదా, మరి మా వీధిలో వాళ్ళు అక్కడ కనబడలేదు నాకు. చూసారా? రక్షణ వాడలోనికి రావడానికి మనము అదే వినుట ద్వారానే నిజంగా విశ్వాసం కలుగుతుంది. వినుట దేవుని గూర్చినటువంటి సంగతుల ద్వారా మనకి దొరుకుతుంది. ఆ సంగతులు విన్నప్పుడు ఆ వాడలోనికి మనం పరిగెత్తుకొని రావాల్సిందే. ఇది రక్షణ వాడ, అది ఆయన ఇంటి వారి వాడ అనుకుందాం. ఈరోజు మనందరికీ కూడా మన ఇళ్లలో, మన ప్రతి ఇంట్లో కూడా మనకు ఒక చిన్న చిన్న బోట్లు ఉండాలన్నమాట. అవునా కదా? ఎందుకంటే ఇవన్నీ దర్శనాల్లో చూసాం మనం. ప్రతి ఇంట్లో ఒక బోట్ ఉంటుంది. ఆ బోట్లో మనతో పాటు మన యేసయ్య ఉంటారు. హల్లెలూయా. ఇది నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. మరి నా పరిచర్యలోనికి వచ్చిన కొత్తల్లో మేము ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు వచ్చిన ఒక దర్శనం, సముద్రంలో బోట్లో చెప్పాను నేను ఈ విషయం. ఆ బోట్లో నేను, పాస్టర్ గారు, బోని ఉన్నాము. దర్శనంలో బోట్లో ఉన్నాము. ఆ బోటు వెళుతూ ఉంది సముద్రంలో. అప్పుడు యేసయ్య నాకు ఆపోజిట్గా కూర్చున్నారు. అప్పుడు పాస్టర్ గారు ఇలా నీటిలోనికి ఇలా చూస్తూ ఉంటే ఆయన పాకెట్లో ఉన్న డబ్బులన్నీ ఆ దాంట్లో పడిపోయినాయి వాటర్లో. అప్పుడు యేసయ్య వచ్చి ఆయన జస్ట్ ఇలా వంగి పోగొట్టుకున్న సమస్తాన్ని తీసి ఆ పాకెట్లో పెట్టారు. హల్లెలూయా. అంటే ఆయన మన నామలో ఉంటే మనకి ఏది పోయినా ఆయన తిరిగిస్తారు. హల్లెలూయా. ఇదే ప్రవచనాత్మకమైన ప్రార్థన చిన్నారి చేసింది ఇప్పుడే. మేమేది పోగొట్టుకున్నదంతా కూడా నీవు తిరిగి ఇస్తావు. హల్లెలూయా. ఖచ్చితం. అది మన నామలో యేసు ఉండాలి. ఆ పాట కూడా ఉంది కదమ్మా, మా నామలో యేసు ఉన్నాడు పాట. ఈ పాటలు రాసే వాళ్ళందరూ వాళ్ళు అనుభవించి రాసినటువంటి పాటలు కదా. ఈ నడిపించు నానవా పాట, నా దీక్ష ఫలించడానికి అసలు ఈ నామలో మీరు రండి ప్రభువా అనేటువంటి ఆ లిరిక్స్ ఎంత బాగుంటాయో అవి. ఆ పాటలో ఉన్న పదాలన్నీ అసలు ఎక్స్పీరియన్స్తో అనుభవించి ఆ సేవకులు రాసినటువంటి పాటలు. ఇప్పుడు ఈ నడి సముద్రంలో ఆ నావలో మనం వెళితే ప్రభు ఎక్కడ తీసుకెళ్తాడంట? అద్దరికి తీసుకెళ్తాడంట. హల్లెలూయా. అద్దరికి తీసుకెళ్తాడంట. మార్కు సువార్త ఒకసారి తెరవండి, 4వ అధ్యాయము 35వ వచనం నుంచి చూద్దాం. నేను చదువుతున్నాను. ఆ దినమే సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదమని ఎవరు చెప్పారు? యేసయ్య చెప్పారా? అద్దరికి పదం యేసయ్య చెప్తున్నారు. అద్దరికి పోవుదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకుని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణిలు, ఇప్పుడు పర్సనల్ దోణులు ఇవన్నీ కూడా ఎవరి దోణి వాళ్ళది. చెప్పాను కదా నేను, మనం అందరం మన కుటుంబాలలో ఒక్కొక్కరికి ఒక్కొక్క దోణి ఉండాల్సిందే. మనమందరం ఈ దోణిల్లో యేసయ్య కూడా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు అద్దరికి రండి అని చెప్పంగానే బయలుదేరిపోయారు అందరూ. ఒక్కొక్కరు అనేకమైన దోణులు, చూడండి వాటితో పాటు అనేకమైన దోణులు కూడా వెళ్ళిపోయినాయి. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నీళ్లతో నిండిపోయిందన్నమాట. ఆయన దోణి అమరమున తలగడ మీద తలవాల్చుకొని నిద్రించుచుండెను. వారు ఆయనను లేపి, బోధకుడా, మేము నశించిపోవచ్చున్నాము, నీకు చింతలేదా అని ఆయనతో అనిరి. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమై ఊరకుండమని సముద్రముతో చెప్పగా గాలి అణగి మిక్కిలి నిమ్మళమాయను. అప్పుడు ఆయన, మీరెందుకు భయపడుచున్నారు? మీరు ఇంకనూ నమ్మిక లేకయున్నారా అని వారితో చెప్పాను. ఇక్కడ మనం చూసిన సందర్భంలో అక్కడ మీటింగ్ జరిగింది. మీటింగ్ జరిగిన తర్వాత ప్రభు అన్నారు, అద్దరికి వెళ్ళిపోదాం వచ్చేయండి అన్నారు.
అవతలకి వెళ్ళిపోదాం, అద్దరికి వెళ్ళిపోదాం అన్నారు. ఆయనతో పాటు మిగతా బోట్స్తో అందరూ జనాలు బయలుదేరారు. ప్రభు కూడా బయలుదేరారు. ఆయన రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన రెస్ట్ తీసుకుంటూ ఉన్నప్పుడు ఈ లోపల గాలి తుఫాను అలజడి వచ్చింది. ప్రభువు మన బోట్లో ఉన్నా సరే గాలి తుఫాను వస్తుందా రాదా శైలజ గారు? వస్తుంది. బోట్లో ప్రభు ఉన్నారు, అయినా సరే గాలి తుఫాను అలజడి వచ్చి ఎంత మేరకు వచ్చింది, మళ్ళీ బోట్లోనికి వాటర్ వచ్చేసే అంత. ప్రభు ఉన్నారు కదా, అసలు రాకూడదు కదా. మరి ప్రభా నేను నమ్ముకున్నాం కదా, ఒక కష్టం రాకూడదు కదా. అన్యజనులు ఏమనుకుంటారు ప్రభా, మాకెందుకు ఈ కష్టాలని మనం అడుగుతాం. ఆయన ఉన్నారు కదా. ఉన్న ధోనిలోనికే నీళ్లు వచ్చినప్పుడు అలజడి చేత ఆ నావ కొట్టబడుతుంది. అందుకే ప్రభు చెప్పారు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, కానీ మీరు ధైర్యంగా ఉండండి. నేను కదా మీకు దరి చేర్చేవాడని, నేను కదా మిమ్మల్ని లేవనెత్తేవాడని, నేను కదా పోగొట్టుకున్న సమస్తాన్ని ఇచ్చేవాడని అనేటువంటి నమ్మదగిన దేవుని యొక్క మాటలు ఈరోజు మనం నడి సముద్రం, ఈ నడి సముద్రము అంటే లోకమండి. నడి సముద్రం దేనితో సాదృశ్యం? లోకముతో సాదృశ్యము. ఓడ సంఘానికి సాదృశ్యం. అనేక సార్లు మనకు దర్శనాల్లోనూ చూసాము, రక్షణ వాడను చూసాం. మనం నిస్సి వాడ చూసాం కదా దర్శనంలో. ఆ నిస్సి వాడలోనికి మనం అందరం కూడా ఎక్కేసి వెళ్ళిపోతున్న దర్శనాలు మీరు కూడా చూసారా? ఎప్పుడు చూసారండి? చూడలేదా? మరి చెయ్యొద్దున్నారు. హల్లెలూయా చెప్తున్నారా? ఓకే, గుడ్. అంటే నిస్సి వాడ చాలాసార్లు చూశారు చాలామంది. మనకు 15 సంవత్సరాల క్రితమే మన దగ్గరికి వచ్చినటువంటి రక్షించబడి క్రొత్తగా వచ్చినటువంటి వైశ్యుల కుటుంబం నుంచి ఒకరు వచ్చారు, ఒక కుటుంబం. వాళ్ళు ఆ రోజు మనకి 31st నైట్ ఒక షిప్ తయారు చేయించుకుని తీసుకొచ్చారు ఆయన. వాళ్ళకి ఏం తెలీదు, ఇంత అంతరార్థాలు, దీని మీనింగ్స్, దేవుని యొక్క సంగతులు అంత ఎక్కువేం తెలియదు. అప్పుడే రక్షించబడి వచ్చారు. కానీ ఆయన నిస్సి వాడని చెప్పి, నిస్సి అని చెప్పి షిప్ని తయారు చేయించి ఆ రోజు కేక్ షిప్ తీసుకొచ్చారు ఆ రోజు. అప్పుడు భలే కదా అనుకున్నాం, నాకు కూడా ఇంత లోతు తెలియదు అప్పటికి. ఆ తర్వాత దేవుడు చాలా దర్శనాల్లో షిప్ చూపించడం, మన సంఘంలో అనేక మంది ఆ షిప్లోనికి ఎక్కుతూ ఉండడం, కొంతమంది రాలేకపోవడం, పరుగులు పెట్టుకుని వెనకాల రావడం, ఈ లోపల షిప్ కదిలిపోవడం, ఇవన్నీ దర్శనాలు కూడా మనకు వచ్చాయి. కొంతమంది ఆ షిప్లో లేకపోవడం చూసి ఇదేంటి వీళ్ళు ఎందుకు ఎక్కడం లేదు అని అనుకున్నాను నేను. ఇదేంటి వాళ్ళు లేరేంటి, శాంతి వచ్చింది, శాంతి చెల్లి లేదేంటి అంటే, శాంతి ముందు వెళ్ళిపోయింది. శాంతి వాళ్ళ చెల్లి ముందు వెళ్ళిపోయింది ఆ షిప్లో. అంటే వాళ్ళని ఎక్కించుకోవడానికి కూడా పర్సనల్ షిప్లు వస్తాయి అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, లత వాళ్ళ ఫాదర్ అంటే నాకు మామగారు, ఆయన చనిపోవాలి, ఇంకా చనిపోయేటువంటి టైం వచ్చింది, బాగా సిక్ అయి ఉన్నారు. ఈ లోపల దర్శనాల్లో ప్రభు ముందుగానే మాకు చెప్పారు. ఆయనకి ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా తెలియకుండా మేము బాప్తిస్మము, జస్ట్ స్ప్రింకిల్ బాప్తిస్మం ఇచ్చాం. ఆయన ఒప్పుకున్నారు. ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి లత సువార్త చెప్పింది ఆయనకి. జాయిస్ మేయర్ది టీవీలో మెసేజ్ పెట్టి ఆయన బెడ్ రిడన్ అయినప్పుడు ఆ వర్తమానాలు వినిపిస్తూ ఉండేవారు. తర్వాత బొంతు ధనరాజు గారు అని ఆయన వర్తమానం చెప్తుంటే, మా మామయ్య గారు వాళ్ళ బర్త్ ప్లేస్ అమలాపురం కాబట్టి అమలాపురం ఆయన ఎవరో మాట్లాడుతున్నారని వినేవారు, లేకపోతే వినరు అనమాట. అమలాపురం స్లాంగ్లో ఆయన మాట్లాడుతూ ఉంటే ఇదేదో బాగుంది ఆయన చెప్పిన సంగతులని, ఆయన ఇదిగో నువ్వు రక్షించబడకపోతే చస్తావు, నువ్వు వెళ్ళిపోతావు తెలుసా అని అలా మాట్లాడేవాడు ఆయన. అంటే ఎవరికి ఎలా మాట్లాడాలో అలాగ దేవుడు, నేను వెళ్ళి చాలా డీసెంట్, ఇదిగోండి మీరు రక్షించబడాలంటే అంటే అక్కడ అవ్వదు, అక్కడ ఆయన అలాగే చెప్పాలి, ఆయన్నే వాడుకుంటాడు దేవుడు అక్కడ. కాబట్టి అలా మాటలు చూస్తున్నప్పుడు లత సువార్త చెప్తూ ఉన్నప్పుడు, అప్పటికే లత రక్షించబడింది, చెప్తూ ఉన్నప్పుడు అప్పుడు నేను కూడా వెళ్ళి వాక్యం చదివి వినిపించి వచ్చేస్తూ ఉండేదాన్ని. అంటే రక్షించబడ్డానికి లతయే కారణమవుతుంది. లతకే వాళ్ళ ఫాదర్ ఆత్మ చెందుతుంది. ఎందుకంటే ఆవిడే రక్షించుకున్నట్లు, తనే టీవీ పెట్టేది, తనే మోటివేట్ చేసేది, తనే సువార్త ప్రకటిస్తూ ఉండేది. నేను వెళ్ళి ఒక పాస్టర్గా చేయాల్సింది చేశాను, ఒక కోడలనైనా కూడా నేను పాస్టర్గా చేయాల్సింది నేను వెళ్ళి. అయితే మీరు ప్రభువుని సొంత రక్షకుడి కింద అంగీకరిస్తే నిత్యరాజ్యం చేరుకుంటారు, కాబట్టి మీకు ఇష్టమైతే మీ పాపాలను ఒప్పుకుంటే నేను మీకు ఇక్కడే స్ప్రింకిల్ బాప్తిస్మం ఇస్తానంటే ఆయన ఇవ్వమని ఒప్పుకున్నారు. అప్పుడు ఆయనకి నేను స్ప్రింకిల్ బాప్తిస్మం ఇచ్చాను. ఇచ్చినప్పుడు అంటే బెడ్ మీద ఉన్నారు కాబట్టి నీటిని చిలకరించి ఇచ్చేటువంటి బాప్తిస్మం ఆయనకి దేవుడికి మాత్రమే తెలుసు. ఇంటి వారందరూ అన్యులు, కేవలం తనొక్కరితే రక్షించబడింది. ఆ తర్వాత మరి అది సీక్రెట్గానే చేయాల్సిన అవసరత అది ఆయన ఆత్మకి, దేవుని ఆత్మకి సంబంధించిన విషయం. తర్వాత ఆయన చనిపోయినప్పుడు హిందూ పద్ధతి ప్రకారమే బరియలు చేశారు, కానీ ఆయన ఆత్మ అక్కడ రక్షించబడింది. అయితే ఆ రోజు లతకి ముందు రోజు ఒక దర్శనాన్ని దేవుడు చూపిస్తున్నారు. అది తూనీగలాగా ఉందంట ఒకటి. ఆ తూనీగ లాంటిది వచ్చి ఆ సముద్రంలో చూడండి, దాన్ని డైవింగ్ అంటారో ఏమంటారో చేస్తారు, ఇలాగ వెళతారు కదా, అలలు వచ్చినప్పుడు ఇలాగ వస్తుంది కదా పైకి,
అదే యాడ్ అని చెప్పలేను కదా ఇప్పుడు నేను. కాబట్టి అలని ఇలా పైకొచ్చి ఇలా వెళుతూ ఉంటారు కదా, సర్ఫింగ్ అంటారు. అదే ఓల్డ్ స్పైస్ యాడ్ అంటుంది లత, నిజమే అదే. అలా తూనీగొచ్చి అదొక బోట్ లాంటిది అనమాట. దాంట్లోనికి ఈయనని ఎక్కించుకొని అది తీసుకుని వెళ్ళిపోయిన దర్శనం వచ్చింది. హల్లెలూయా. అది ఆ దర్శనం వచ్చిన తర్వాత ఆ రాత్రి ఆయన చనిపోయారు. ఆయన నిత్యత్వంలో చేరుకున్నారనేటువంటి విషయాన్ని దేవుడు నాకు కొన్ని సంగతుల ద్వారా నాకు బయలుపరిచారు. సరే, ఈ ఆత్మను మేము రక్షించగలిగాము అనేటువంటి తృప్తి వచ్చింది. అంటే పర్సనల్ బోట్ అది. ఇప్పుడు ఈ పెద్ద షిప్ వచ్చింది, పెద్ద షిప్లో అందరూ ఎక్కుతున్నారు. అప్పటికి శాంతి వాళ్ళ చెల్లి బ్రతికే ఉంది, కానీ ఆ షిప్ ఎక్కట్లేదు అని దర్శనం వచ్చింది. ఇదేంటి మరి ఇద్దరు ఎక్కాలి కదా అంటే, మీరందరూ వస్తున్నారు, మీరందరూ ఎక్కుతున్నారు, ఆ అమ్మాయి లేదేంటి అనుకుంటున్నాం. ముందు వచ్చి ఆ బోట్లో వెళ్ళిపోయింది అనమాట. మనకు తెలియదు, ఎందుకంటే ఆమె దేవుని దగ్గరికి చేరుకుంది కాబట్టి. ఈ బోట్లో లేదని చెప్పాను నేను వాళ్ళకి. అయ్యో మన బోట్లో ఎక్కట్లేదు, తను శాంతియే ఎక్కుతుంది అని ఆ రోజు ఎక్కిన వాళ్ళందరి లిస్టులో కూడా విజయకృప అంటే ఆ దర్శనాన్ని చూసి చెప్పినప్పుడు మేము అంటే కొంచెం తడుముకున్నాం, ఎవరు ఎక్కుతున్నారు ఎవరు ఎక్కలేదని. లాస్ట్ మినిట్లో విజయకృప అంటే వాళ్ళ అబ్బాయి పరిగెత్తి వస్తున్నాడు, కానీ మా బోని తిడుతున్నాడు అంట ఆయన్ని. నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చారు దేవుడు, నీకు ఎంత అవకాశం ఇచ్చారు, అయినా ఇప్పటికైనా నీకు సమయం ఉంది, వస్తావా అని బోని తిడుతున్నాడంట ఆయన్ని. ఇది దర్శనం. ఆ షిప్ కెప్టెన్ బోని అంట. అలా అంటే ఆ రోజు వచ్చినటువంటి దర్శనం అండి అది. అలా అనమాట. ఎందుకంటే ఆ కెప్టెనే డోర్ మూసేస్తాడంట, అందుకని ఇంక లాస్ట్లో తను వచ్చి ఇంటి వారిని ఎక్కిస్తున్నాడంట, కానీ తను ఎక్కట్లేదంట. అప్పుడు ఈ మన బోని హెచ్చరిక చేస్తున్నట్లుగా వచ్చినటువంటి ఆ దర్శనం. అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను ఏంటంటే, సముద్రము లోకానికి సాదృశ్యమైతే ఆ షిప్ మన సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఇంకా మనకి బెస్ట్ ఎవిడెన్స్ హెబ్రీయులకు రాసిన పత్రిక 11లో రక్షణ వాడ అని చెప్పేశాడు కదా. రక్షణ వాడ అంటే సంఘములోనికి ఎవరైతే చేర్చబడతారో, యేసుక్రీస్తు ప్రభువారిని స్వంత రక్షకుడిగా అంగీకరించి ఆయనలో బాప్తిస్మం తీసుకొని ఒక సంఘములోనికి వచ్చినప్పుడు అక్కడ రక్షణ వాడ ఉంటుంది. ఆ వాడలోనికి వాళ్ళందరూ కూడా ఎక్కుతారు. మరి మిగిలిపోయిన వాళ్ళు విడిచిపెట్టబడతారు. మరి నోవహు టైంలో జరిగింది అదే కదా. ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 24వ అధ్యాయం 37వ వచనంలో చూడండి. నోవహు దినములు ఎలా ఉన్నాయో, ఇప్పుడు నేను నోవహు గురించి చెప్తున్నా. ఇది ఎప్పుడో పాత నిబంధనలో నోవహు గురించి మీరు చెప్తున్నారు, నోవహు తయారు చేసిన షిప్ గురించి మీరు చెప్తున్నారు. అది అక్కడ జలప్రళయం రావాల్సి ఉంది, ప్రజలు అక్కడ నశించి పోవలసి ఉంది. కాబట్టి నోవహు షిప్ కట్టుకున్నాడు, కాబట్టి కుటుంబం వారందరూ షిప్లో ఎక్కారు. ఇది ఆది కాండంలో పాత నిబంధనలో ఉన్నది పాస్టర్ అమ్మగారు అని మీరు అంటారేమోనని ఇది మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ప్రభు ఏమని చెప్తున్నాడంటే, నోవహు కాలంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా ఉంటుంది. మనుష్య కుమారుడు ఎప్పుడైతే రావాలి అనే రాకడ దినాలు ఉన్నాయో, చాలా క్లియర్గా ఉందా లేదా అక్కడ. నోవహు దినాలలో ఉన్నట్టే ఇప్పుడు పిలుస్తున్నాం, రండి వినండి రక్షణ పొందండి. మందిరానికి రండమ్మా, చర్చికి రండమ్మా, ఇంట్లో మిగిలిపోకండమ్మా. కరోనా వచ్చిన తర్వాత అందరూ చర్చిలకు వెళ్ళడం మానేశారంట, అలా చేయకూడదమ్మా. రక్షణ వాడలోనికి మీరు రావాలి. నోవహు దినాలలో ఎలా అయితే జలప్రళయం వచ్చినప్పుడు ఆ రక్షణ వాడలో ఉన్నవారు మాత్రమే రక్షించబడ్డారో, రాకడ సమయంలో మనుష్య కుమారుని రాకడ టైంలో కూడా సేమ్ జరుగుతుంది. షిప్లో లేని వాళ్ళందరూ విడిచిపెట్టబడతారు. చాలా క్లియర్ అక్కడ. షిప్లో లేని వాళ్ళందరూ అక్కడ విడిచిపెట్టబడతారు. సంఘములోనికి చేర్చబడి ఆయన నామము పేరట ఆయన్ని ఒప్పుకొని ఆయన్ని అంగీకరించి ఉన్నవారు మాత్రమే అక్కడ రక్షించబడతారు అనేది నోవహు వాడ మనకి నేర్పుతున్నటువంటి సత్యం. అప్పటి వరకు కూడా వాళ్ళందరూ ఎంత చెప్తున్నా అక్కడ రాసే ఉంది, తింటున్నారు, త్రాగుచున్నారు, వాళ్ళు ఇంకా అన్నీ చేసుకున్నారు. ఇప్పుడు ఇక్కడ కూడా అందరినీ కొట్టుకొని పోవు వరకు వాళ్ళు ఎరుగకపోయేరి. అది వచ్చేసింది జలప్రళయం, కరోనా వచ్చేసింది, అందరినీ తీసుకుని పోయే వరకు వాళ్ళకి అర్థం కాల రక్షణ విలువ ఎంత గొప్పది. అర్థమైందా వాళ్ళకి? సడన్గా వచ్చింది, రాత్రికి రాత్రే మనకేమైంది, ఎక్కడ వాళ్ళు అక్కడే గప్చిప్ అన్నారు, డోంట్ మూవ్ అన్నారు. వీడు ఉద్యోగం కోసం ఆ ఊరిలో ఉన్నాడు, పిల్లోడు కాలేజీకి వెళ్ళాడు, వేరే ఊరు వెళ్ళాడు సర్టిఫికెట్స్ తెచ్చుకుందామని, వాడు అక్కడే ఉండిపోయాడు. ఈ తల్లి బండేసుకుని ఆ ఊరంతా డ్రైవ్ చేసుకుని వెళ్ళింది, పర్మిషన్ అడుగుతూ వెళ్ళింది ఆఫీసర్స్ని. ఎవరు ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి. భార్య సిక్నెస్ అంట, మందులు తేడానికి భర్త వెళ్ళాడు, అక్కడే ఉండిపోయాడు. భార్య ఇక్కడ చనిపోయింది ఇంట్లో. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవ్వరు బాడీ దగ్గరికి వెళ్ళడానికి కూడా వీల్లేదు. ఎక్కడ ఇంకా అలా ఉంటుందమ్మా జలప్రళయం, అలా ఉంటుందమ్మా మనుష్య కుమారుని యొక్క రాకడని చెప్పడానికి. ఆయన రాకడ ముందు తెగుళ్ళు నడుస్తాయి అని చెప్పడానికి కరోనా పంపించాడు దేవుడు.
ఎంత క్లియర్, అర్థమవుతుంది కదా. ఇంతకంటే క్లియర్గా చెప్పాలా? ఆయన రాకడ ముందు కొన్ని రకాల తెగుళ్ళు నడుస్తాయి, ఆ తెగులు ఎలా ఉంటుందో చూపించి ఇలా ఉంటుందని చెప్పాడు ఆయన. ఎక్కడిదక్కడ రాత్రికి రాత్రే ఏం చేయగలుగుతాం మనం? సిద్ధపడిన కన్యకల వలె మనము ఉండాలి. ఆ యొక్క నామలో, ఆ వాడలో మనము ప్రవేశించాలంటే అది సంఘములో ఉన్నప్పుడు సంఘ కాపరి ఏం చేస్తాడు? వాళ్ళందరి లిస్టు కూడా, అది కూడా వచ్చింది దర్శనం. ఇంకా ఉన్నారు కొంచెం సేపు ఆపరా అని నేను అడుగుతున్న దర్శనం కూడా వచ్చింది. ఇంకా ఉన్నారయ్యా, ప్లీజ్ కొంచెం సేపు టైం ఇవ్వండి, వాళ్ళు వచ్చేస్తారని నేను ఇంకా అడిగిన దర్శనం కూడా వచ్చిందండి. ఇవి నిజంగా చెప్తున్నాను నేను. దేనికోసం మాట్లాడుకుంటున్నాం మనం? దేవుని యొక్క పిలుపు ఎంత గొప్పదో, రక్షణ ఎంత గొప్పదో, దేవుని యొక్క సంఘ క్రమము ఎంత గొప్పదో, సంఘములో మనము నిలిచి ఉండుట ఎంత గొప్ప విషయమో ప్రతి ఒక్కరూ చూసి మనల్ని అపహాస్యం చెయ్యొచ్చు. ఈరోజు సంఘానికి వెళితేనేనా, 2-3 ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉంటాను అన్నాళ్లే అని అపహాస్యం చెయ్యొచ్చు. ఇంట్లో వాళ్ళు తిని త్రాగొచ్చు, దేవుని సన్నిధికి రాకుండా బద్దకించవచ్చు. కానీ ఖచ్చితంగా రక్షణ వాడ అంటే సంఘమేనండి, సంఘమే. మనమందరము సంఘములో ఉన్నాము. ఈ దర్శనాలన్నీ కూడా వచ్చినాయి. ఎంత ఆత్మీయ లోతు మన దగ్గర బైబిల్ గ్రంథంలో దొరుకుతుంది. కాబట్టి ఈ జాడ తర్వాత మనుషులు ఎవరు వచ్చి వెళ్ళిపోయిన సంగతే ఎవరికి తెలియదంట. 2 తిరుగులు విసురుతూ ఉంటే ఒకడు విసురుతున్నారు, ఇంకొకరు అక్కడ లేరు. ఏమయ్యారు వీళ్ళు తెలియదు, జాడ లేరు వాళ్ళు. ఈ షిప్ జాడ లేదు, ఇంకా వెళ్ళిపోయింది అది. తర్వాత విడిచిపెట్టబడిన వారి గతి ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వినాలి, వర్తమానాలు వినినప్పుడు మనం ఖచ్చితంగా విని రక్షించబడాలి, విని హెచ్చరించబడాలి. వర్తమానాలు రోజు చెప్పుకుంటున్నాం, ఇది కామనే అన్నట్లు తీసుకోకూడదు. విని మారు మనసు పొందుకోవాలి. విని మనము ఆ రోజు మనకి ఏమి దేవునికి విరోధమైనవి లేవు, ఉండకూడదని విసర్జించాలి. ఈరోజే రాకడొస్తే ఎలా ఉంటామో అన్నంతగా సిద్ధపాటుతో అనుదినము మనము ఉండాలి అని బైబిల్ సెలవిస్తూ ఈ యొక్క 10 మంది కన్యకల ఉపమానం చెప్పింది. ఆయన మనుష్య కుమారుడు ఊహించని సమయంలో వచ్చేసాడంట ఆయన. వీళ్ళు ఇంకా వెళ్ళి నూనె సిద్ధపరచుకుందామని వాళ్ళు కొనుక్కోవడానికని వెళ్ళారంట. అంటే రోజు వచ్చి నిర్లక్ష్యం చేసినటువంటి బ్యాచ్ అది. వాళ్ళని బుద్ధిహీనుల బ్యాచ్ అన్నారు అక్కడ. వాళ్ళు బుద్ధిహీనుల గుంపు. వాళ్ళు నిర్లక్ష్యం చేసేసారు. ముందంతా బాగానే ఉన్నారు, చూడడానికి వీళ్ళు వాళ్ళు ఒకలాగే ఉన్నారు, చూడడానికి వీళ్ళు వాళ్ళు తెల్లని బట్టలే వేసుకున్నారు, చూడడానికి వీళ్ళు వాళ్ళు పెళ్లి కుమార్తె గెటప్లోనే ఉన్నారు, ప్రభువు కొరకు సిద్ధపరచబడిన కన్యకల్లాగే ఉన్నారు. కానీ 5 బుద్ధి కలిగిన వాళ్ళు, 5 బుద్ధి లేని వాళ్ళు విడిచిపెట్టబడ్డారు. ఎందుకంటే వాళ్ళు టైం ఉన్నప్పుడే సిద్ధపరచుకోవడానికి వాళ్ళకి ఒళ్ళు వంగలేదు. టైం ఉన్నప్పుడే సిద్ధపరచుకోవడానికి వాళ్ళు చెవులు ఇవ్వలేదు. టైం ఉన్నప్పుడే సిద్ధపరచుకొని ఉండుంటే బుద్ధి కలిగిన కన్యకలలాగా పెండ్లి కుమారుడు వచ్చాడు, ద్వారాలు తెరచబడ్డాయి, వీరు వెళ్ళిపోయారు. తర్వాత ద్వారాలు నోవహు వాడలోనికి వెళ్ళినప్పుడంట వాళ్ళందరూ వచ్చి ఇంకా జలప్రళయం నిజమే వస్తుంది, తలుపులు తెరవండి అని ఎంత కొట్టినా ఆ యొక్క షిప్ కెప్టెన్ చేతిలో అది లేదు, అసలైన నావికుడు చేతిలో ఉంది. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క నడిపించేటువంటి వాని చేతిలో లేదు, కానీ మన అందరినీ నడిపించే నావికుని చేతిలోనే ఆ యొక్క డోర్ తాళాలు ఉన్నాయంట. ఆయన క్లోజ్ చేసేసాడు. ఇంకా వీళ్ళందరూ కూడా అరిచి ఎవ్వరు కూడా లేకుండా అందరూ కొట్టుకుపోయే వరకు, పోనీ ఒకటి కొట్టుకుపోతే బుద్ధి వచ్చే మనుషులు కాదు వీళ్ళు. అలా బుద్ధి వచ్చేటట్లయితే కరోనాలోనే వచ్చినాం. వాళ్ళందరూ కొట్టుకుపోతున్నారు మన కనులెదుట. అనేక పాస్టర్స్ వెళ్ళిపోయారు. సెకండ్ వేవ్ వచ్చింది. ఫస్ట్ వేవ్ కొన్నంత భయం లేదు ఈ మనుషులకి. పోతామా, పోనీయండి అంటున్నారు. థర్డ్ వేవ్ వస్తుందంటే వస్తే రానియండి. ఏ షాపింగ్ మాల్కి వెళ్ళడం మేము ఆపం, ఏ రెస్టారెంట్స్కి వెళ్ళడం మేము ఆపం, మేము ఆగము. క్లబ్బులకి వెళ్ళడం, పబ్బులకి వెళ్ళడం, మేము ఇలాగే ఉంటాము, ఇలాగే చెడిపోతాము, ఇలాగే తలుపులు వేసుకుని పాపాలు చేస్తాము అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకని భయం పోయింది, వాళ్ళకి భయం లేదు. ఇక్కడ కూడా అంతే, అందరినీ కొట్టుకుపోయే వరకు కూడా వాళ్ళు భయపడలేదంట. ఆ జలప్రళయం వచ్చి అందరినీ కొట్టుకొని పోయింది. అంతే, అక్కడ అంతం వచ్చేసింది. ఎలాగనో మనుష్య కుమారుని యొక్క రాకడ దినములు ఇలాగే ఉంటాయి. కాబట్టి మనం అనుదినము మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ సంఘములో స్థిరముగాను, సహవాసములో నమ్మకంగాను, అంతము వరకు నమ్మకంగాను, అనుదినము దేవునికి సమీపస్తులుగాను
మనం ఉండే కృప దేవుడు మనకి ఇవ్వాలని, ఇంకా అందరూ కూడా రక్షించబడాలని, ఇంకా సువార్త బాగా ప్రకటించబడాలని, వారి చెవులు తెరవబడాలని, అందరూ రక్షణ వాడలోనికి రావాలని కోరుకుందాం. ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన తండ్రి, మహోన్నతుడవైన దేవా, నీకు వందనాలు. దేవా, మేమున్న నామలో కూడా అయా నీరు వచ్చినా, మీరే ఉన్నా, ఆ నామ అలజడి చేత కొట్టబడుచున్నా, గాలి తుఫాన్ను గద్దించే దేవుడు మాతో ఉన్నాడు ప్రభువా. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలయ్యా, మేము బ్రతుకుతాం ప్రభా. ఎందరైతే ఇలాగ అలజడిలో ఉన్నారో, వారి నావ కొట్టుకుంటుందో, వారి నావలోనికి నీరు చేరిపోయి భయపడిపోతున్నారో వారు, ఈరోజు అటువంటి వారందరి విషయంలో నేను వారితో మాట్లాడుతున్నాను. నజరుడైన యేసు నామంలో అటువంటి శోధన ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డ విడుదల పొందుకొనుగాక. ఆ తుఫాన్ ఇప్పుడే ఆపబడునుగాక. ఆ గాలి ఇప్పుడే అణపబడునుగాక. విశ్వాసముతో మేము ప్రార్థిస్తే నాయన ప్రకృతి లోబడుతుందని చెప్పావు కదా ప్రభా. యేసు నామములో అలజడి ఆగిపోవునుగాక. ఆ బిడ్డలు తెప్పరిల్లుదురుగాక. ఆ బిడ్డలు మరలా నాయన దేవుని యొక్క సహవాసంలో ముందుకు కొనసాగుదురుగాక. ప్రతి భయము నుంచి విడిపించండి అయ్యా. ప్రతి విధమైనటువంటి నాయన అయా దిగులు నుంచి, చింతల నుంచి విడిపించండి. వారి నామలో ఖచ్చితంగా యేసు ఉంటే వారు విడిపించబడతారు ప్రభువా. గట్టిగా ప్రభువుని పట్టుకునే భాగ్యము వారికి దయచేయమని నాయనా, నీ కృపగల హస్తానికి మరొకసారి మా సంఘాన్ని కూడా అప్పగిస్తున్నాను. మా సంఘములో ఉన్న బిడ్డలందరూ ఈ రక్షణ వాడలో ఉన్నట్టే, ఏ సంఘానికి చెందిన వారు ఎక్కడ ఉన్నారో వారందరూ రక్షణ వాడలో ఉన్నట్టే ప్రభువ వారిని దీవించండి. నమ్మకంగా ఉండడానికి సహాయం చేయండి. మనుష్య కుమారుడు రాకడ దినాలు వస్తున్నాయి ప్రభువ, మేము సిద్ధపడడానికి సహాయం చేయండి ప్రభ. నిర్లక్ష్యాన్ని కొట్టివేయండి ప్రభువ. నాయన సమస్యలు వచ్చాయని భక్తిహీనులు అయిపోకుండా కాపాడండి. ప్రతి విధమైన భక్తిహీనత యేసునామములో కాల్చివేయబడునుగాక. అయ్యా, రక్షణ సువార్త ఎక్కడెక్కడ వినబడుతుందో అక్కడక్కడ నా తండ్రి వారి చెవులు తెరవబడాలి, వారు రక్షించబడాలి, వారు వాడలోనికి రావాలి. ఆత్మకార్యాలు జరిగించమని ఈ మాటలతో నాయన మమ్మల్ని తృప్తిపరిచినందుకు వందనాలు, మమ్మల్ని దీవించినందుకు వందనాలు. యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. గాడ్ బ్లెస్ యూ.